పెద్దలు సీనియర్ కార్పొరేటర్ ఉప్పల్ కుమారి గారు ఒక ఆధ్వర్యంలో పెద్దలు విజయవాడ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ నాని గారు అదేవిధంగా నేను కానివ్వండి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు కానివ్వండి వివిధ కార్పొరేషన్స్ డైరెక్టర్లు చైర్మన్లు మాజీ కార్పొరేటర్లు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం గారు కలిసి ఈరోజు 21 డివిజన్లో కరకట్ట ప్రాంతంలో ప్రతి ఇంటికి గార జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో కట్టిన రిటైనింగ్ వాల్ ద్వారా ప్రజానికం ఏ విధంగా అయితే లబ్ధి పొందారో ఒకసారి ఎన్ని గారు ప్రజానికానికి వివరించి రాబోయే జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరి గారు కోరుకోవటం జరిగింది. ప్రజలు ఎంతో సంతోషంగా ఈరోజు మా ప్రాంతంలో ఇదివరకు వరద వచ్చినా నీళ్ళు వచ్చినా ఎన్నో ఇబ్బందులు పడి హై స్కూల్ దగ్గరకో ఇందిరాగాంధీ స్టేడియంకి వెళ్ళే వాళ్ళం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో ఒక మంచి రిటైనింగ్ వాల్ కట్టి ఆ రిటైనింగ్ వాల్ సంబంధించి అక్కడ పార్కు కానివ్వండి కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి నిర్మించే విధంగా ఈరోజు కృష్ణ పక్కన ఉండేవాళ్ళని చెప్పిన హేళన చేసేవాళ్ళు ఈరోజు కృష్ణ పక్కన ఉంటున్నారా మీరని చెప్పనే విధంగా ఈరోజు మమ్మల్ని మార్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి అందరి గారు అంటున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యమైన సమస్య ఇళ్ల పట్టాలి పెద్దలు ఎంపీ గారు నాని గారి దృష్టికి కానివ్వండి గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రాంత ప్రజానీకానికి ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా చెప్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒక అపోహ ఇక్కడ ఉన్న ప్రజానీకానికి అబద్ధాలు చెప్పి అసత్య ప్రచారాలు చెప్పి ఈ ప్రాంతంలో ఇల్లు తీసేస్తారని చెప్పి ఒక అబద్ధాలు చెప్పుతున్నారు. మేము కోరుకునేది ఒకటే ప్రజానీకాన్ని దయచేసి ప్రజానీకానికి ఏదైతే మీకు చెప్పుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పే అబద్ధాలు దయచేసి నమ్మమాకండి. ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం నేను కానివ్వండి అదేవిధంగా పెద్దలు నాని గారు ఉన్నంతకాలం తప్పకుండా ఈ ప్రాంతంలో ఒక్క ఇల్లు కాదు కదా ఒక్క ఇటుక ముక్క గారు ఎవరు గారు జరపలేరు అనే విషయం ప్రజానీకానికి తెలియజేస్తూ ఈరోజు ఎంతో బాధగా ఎందుకంటే ప్రతి ఇంటికి దాదాపుగా ఒక 3 రోజుల నుంచి వెళ్తుంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు వికలాంగులు ఒంటరి మహిళలు ఎన్నో ఇబ్బందులు పడతా సచివాలయం దగ్గరికి దాదాపుగా 20-30 మంది పెద్దవాళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 95 ఏళ్ళు ఉన్నారు ఉదయాన్నే 7 వచ్చారు. ఇదివరకు ఉదయం 6 5 ఇంటికే పెన్షన్ వచ్చేది. ఈరోజు ఈ చంద్రబాబు వల్ల తను పెట్టిన కంప్లైంట్ వల్ల ఈరోజు వాలంటీర్ వ్యవస్థని అడ్డుకుని ఈరోజు పాపం పెద్దవాళ్ళని మళ్ళీ ఎండలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడే. మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు ఎందుకు అంత కక్ష? ఈరోజు వాళ్ళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే అంటున్నారు మేమే కంప్లైంట్ చేసాం చంద్రబాబు నాయుడే కంప్లైంట్ చేశారు లోకేషే కంప్లైంట్ చేశారు అందుకని వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు ఇవ్వటం అడ్డుకుంది మేమేం చెప్పని ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇంకో పక్క ఏమో చంద్రబాబు నాయుడు ఉత్తరాలు రాసి ఫోనులు చేసి ఎందుకు ఈ డ్రామాలు? ఒక పక్క మీరే ఆపుతారు ఇంకో పక్క మీరే మేము ఆపలేదని చెప్పని డ్రామాలు వేస్తారు. ఈరోజు నిజమేంటో ప్రజానీకానికి తెలుసు జరిగిన విషయం ఏంటో ఈరోజు ప్రజానీకానికి తెలుసు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజానీకాన్ని మోసం చేశారో ఈరోజు ప్రజానీకానికి ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే కరకట్ట ప్రాంతం మొత్తం గార ప్రజానీకం అందరు గార ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మాకు సంక్షేమ పథకాలు అందినాయి